నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి ఉంటాడు. అదేవిధంగా మా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వ్యవస్థ స్టాఫ్ ఉంది, వాళ్ళు ఉంటారు. మోహన్ ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవటం నాకు ఇష్టం. అలాంటిది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల ఆవేదనని అర్థం చేసుకొని అనునయించే శక్తి నాకుంది. నాయన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. రెండోది, రాజకీయాల్లో పగ ప్రతీకారాలకి చోటు లేదు. పగ ప్రతీకారాలు అనేవి మనకు మేలు చేయవు. మనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 36,000 ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చారు. కోట్లు గుమ్మరించిన, దుష్ప్రచారాలు చేసిన ఒక్క డివిజన్లో, ఒక్క గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రాలా. ఇంత పెద్ద నమ్మకాన్ని ప్రజలు మన మీద పెట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేద్దాం. నేను చేస్తాం, మీరు చేయండి. అదేవిధంగా మన కోసం కష్టం చేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తించండి. వారి సంక్షేమం కోసం ఏం చేయాలో అవన్నీ కూడా ఆలోచన చేస్తాం. గతంలో కూడా నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఏ విధంగా మేళ్లు చేశానో జిల్లాలో రాజకీయ వర్గాలందరికీ కూడా తెలుసు. అదే ఫందా ఈసారి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా కష్టం చేసిన నాయకులు కార్యకర్తల రాజకీయంగా గౌరవం పెంచేదానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. వారి సంక్షేమం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్తా. మీరు చెప్పినట్టు ఆవేశకావేశాలు ఉంటాయి. నేను సాయంకాలం చెప్పా, నీకు 20 ఏళ్ల నుంచి నా వెంట నడిచే నాయకుడు కార్యకర్త వచ్చి ఇప్పుడు గర్వంగా బతికాము, ఈరోజు ఏంది ఇది, ఈ విధంగా మిమ్మల్ని తిట్టారు, ఇంట్లో వాళ్ళని తిట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టారు, కేసులు పెట్టారు, మమ్మల్ని జైళ్ళలో పెట్టారు, ఈరోజు మీరు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోంటున్నారు, మీ అనుచరుడని చెప్పుకోవాలంటే నేను సిగ్గుపడుతున్నాను నిజంగా అని చెప్పి బాధపడ్డాడు. ఇది ఉదయం ఫోన్ చేశా, రమ్మన్నా, మీ ఇంటర్వ్యూకి ముందే వచ్చున్నాడు, బయటే ఉన్నాడు. ఆడవిడిగా ఇంటర్వ్యూకి వచ్చా, అయిన తర్వాత కూర్చోబెడతా, మాట్లాడతా. వెంకటకృష్ణ గారు, నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని నేను అనునయించలేకపోతే, నేను సర్ది చెప్పలేకపోతే, నేను అనుకున్న దారిలో వాళ్ళని నడిపించలేకపోతే నా నాయకత్వం ఏముంటుంది? గొప్పతనం. నేను పార్టీలో శాసనసభ్యుడిని, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలా. వ్యక్తిగా నాకు కూడా ప్రతీకార రాజకీయాల మీద నమ్మకం లేదు. నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల్ని ఆ విధంగానే ట్యూన్ చేసుకుంటాం, సర్ది చెప్తాం, నడిపిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నాకు మీరు ఇప్పటిదాకా మీరు చెప్పిందంతా వింటుంటే నాకు అర్థమవుతుంది, చాలా ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు మీరు. వ్యక్తిగతంగా మీరు ఫీల్ అవుతున్నారు, కార్యకర్తల నుంచి వేల మంది కదా, వాళ్ళందరి వైపు నుంచి వచ్చే ఒత్తిడిని కూడా మీరు ఫీల్ అవుతూ దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, లేకపోతే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఏమంటారు ఇంతకీ కార్యకర్తలు ఈ విషయంలో, ఈ కేసుల విషయంలో కానీ ఏం చేయాలని వాళ్ళ కోరిక? ఇప్పుడు దుర్మార్గంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా షమీ హుస్సేన్ అని ఒక మైనార్టీ నాయకుడి మీద హత్యాయత్నం కేసు 2 పెట్టారు. 2 తప్పుడు కేసులే. అక్కడికే సహించారు, జైలుకు పోయారు, బెయిల్ తెచ్చుకున్నారు. కానీ దుర్మార్గం ఏమిటంటే పీడీ యాక్ట్ పెట్టారు. నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయ కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టడం మొట్టమొదటిసారి జరిగింది. పీడీ యాక్ట్ ఎవరు పెట్టించారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అప్పుడు పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జ్. కేవలం దేనికి? బారాషాహి దర్గాలో ముస్లిమ్స్ పక్షాన, సమస్యల పక్షాన మాట్లాడాడని. వెంకటకృష్ణ గారు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు 5 సార్లు వరుసగా కార్పొరేటర్, వారి భర్త ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వారి భర్త తిరుపతిలో డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. వారు నా వెంట నడిచారు. నేను తెలుగుదేశంకి వెళ్ళినా నాతో పాటు వచ్చారు. వారి మీద, వారి భర్త మీద, వారి అల్లుడి మీద, 3 మీద ఎస్టీ ట్రస్టే కేసు పెట్టారు. మదన్ కుమార్ రెడ్డి అని ఒక కార్పొరేటర్ భర్త, చక్రసాయి సునీల్ అని ఒక కార్పొరేటర్ భర్త, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీరందరి మీద కూడా హజరత్ నాయుడు అని చెప్పని ఓ కార్పొరేటర్ భర్త, అరవ శ్రీనివాసులు అని చెప్పని మరో కార్పొరేటర్ భర్త, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీరందరి మీద కూడా ఇష్టారీతి కేసులు పెట్టారు. ఆ 16 నెలలు నరకం చూసాం వెంకటకృష్ణ గారు. మా వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఉదయాన్నే పోలీస్ స్టేషన్ రమ్మంటారు, కూర్చోబెడతారు. ఏమయ్యంటే విచారణ అంటారు. ఏం విచారించరు. రాత్రి 8 గంటలకి రేపు ఉదయం రా అంటారు. మళ్ళీ రేపు ఉదయం పోవాలా, మళ్ళీ కూర్చోవాలి. ఏమయ్యంటే విచారణ జరుగుతూ ఉందని. గట్టిగా మాట్లాడితే లేదు, దీంట్లో పాత్ర లేదు, విచారణ నిర్ధారణ అయింది, తీసుకెళ్ళిపోండి. కొంతమంది మీద కేసులు పెట్టారు, జైలుకి పంపించారు. ఎంత బాధాకరం అంటే తాటి వెంకటేశ్వర్లని ఒక మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నగర అధ్యక్షుడిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు అధికార పార్టీ కార్పొరేటర్గా ఉండి రాజీనామా చేసి జగన్